గాజా విషయంలో ఇజ్రాయెల్ అమెరికా మధ్య పెరుగుతున్న విభేదాలు. గాజా యుద్ధానికి ముగింపు పలికేందుకు అమెరికా ముందుకు తెచ్చిన ప్రణాళికపై ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు పూర్తి స్థాయి అంగీకారం తెలపకపోవడం మరోసారి ఇజ్రాయెల్ అమెరికా విధానాల మధ్య ఉన్న సంక్లిష్టతను బయటపెట్టింది. హమాస్ను పూర్తిగా నిరాయుధీకరించిన తర్వాతే గాజా నుంచి ఇజ్రాయెల్ సైన్యం వెనక్కి వెళ్లాలన్నది నెతన్యాహు ప్రధాన షరతుగా కనిపిస్తోంది. అయితే అమెరికా ప్రతిపాదనలో కాల్పుల విరమణ, పాక్షిక సైనిక ఉపసంహరణ, అంతర్జాతీయ శాంతి పరిరక్షణ దళాల మోహరింపు వంటి అంశాలు ఉండడం వల్ల ఇరుపక్షాల ప్రాధాన్యతల్లో తేడా స్పష్టమవుతుంది. ఇజ్రాయెల్కు ప్రధాన ఆందోళన హమాస్ను మళ్లీ సైనికంగా బలపడకుండా చేయడం. అందుకే నిరాయుధీకరణకు ముందు గాజా నుంచి పూర్తిగా వైదొలగడం భద్రతా పరంగా ప్రమాదకరమని నెతన్యాహు భావిస్తున్నారు. మరోవైపు అమెరికా యుద్ధాన్ని నియంత్రించి గాజాలో దీర్ఘకాలిక రాజకీయ పరిష్కారానికి మార్గం సుగమం చేయాలని చూస్తోంది. ఇక్కడ ప్రధాన ప్రశ్న ఏమిటంటే, హమాస్ నిరాయుధీకరణకు ఎవరో హామీ ఇస్తారు అన్నదే ప్రధాన ప్రశ్న. అంతర్జాతీయ శాంతి పరిరక్షక దళాల ప్రతిపాదన ఈ సమస్యకు ఒక ప్రత్యామ్నాయ పరిష్కారంగా కనిపిస్తున్నప్పటికీ దాని అమలు, అధికార పరిధి, భద్రతా బాధ్యతలు వంటి అంశాలు ఇంకా సంక్లిష్టంగానే ఉన్నాయి. ఈ విషయంలో నెతన్యాహుకు బయట నుంచి మాత్రమే కాకుండా తన అధికార కూటమి నుంచి ఒత్తిడి ఎదురవుతుంది. అతివాద మంత్రులు అమెరికా ప్రతిపాదనను మరింత కఠినంగా వ్యతిరేకిస్తున్నారు. ముఖ్యంగా గాజా నుంచి ఇజ్రాయెల్ సైన్యం వెనక్కి వెళ్లడం తమ భద్రతా, రాజకీయ లక్ష్యాలకు విరుద్ధమని వారు భావిస్తున్నారు. అందువల్ల నెతన్యాహు ఎదుర్కొంటున్న సమస్య ద్విముఖంగా ఉంది. ఒకవైపు అమెరికా మద్దతును కోల్పోకుండా ఉండాలి, మరోవైపు తన ప్రభుత్వంలోని అతివాద భాగస్వాములను కూడా సంతృప్తిపరచాలి. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఈ సమతుల్యత మరింత క్లిష్టతరంగా మారుతోంది. ఇజ్రాయెల్కు అమెరికా ప్రధాన అంతర్జాతీయ మద్దతుదారుగా ఉంది. ఆయుధాలు, దౌత్యపరమైన మద్దతు, అంతర్జాతీయ వేదికలపై సహకారం వంటి అంశాల్లో అమెరికా పాత్ర కీలకం. అందువల్ల అమెరికా ప్రతిపాదనను పూర్తిగా తిరస్కరించడము ఇజ్రాయెల్కు వ్యూహాత్మకంగా సులభమైన నిర్ణయం కాదు. అదే సమయంలో అమెరికా కూడా ఇజ్రాయెల్పై ఒత్తిడి పెంచుతూ గాజాలో సైనిక చర్యలను తగ్గించాలని ప్రయత్నిస్తున్నట్లు కథనం సూచిస్తోంది. దాడులకు ఉన్నత స్థాయి అనుమతి తప్పనిసరి చేయడం వంటి మార్పులు ఈ ఒత్తిడికి సంకేతంగా చూడవచ్చు. మొత్తం ఈ పరిణామంలో అత్యంత ముఖ్యమైన అంశం గాజా ప్రజల మానవతా పరిస్థితి. సుదీర్ఘమైన సైనిక సంఘర్షణ వల్ల ప్రాణ నష్టం, నిరాశ్రయత్వం, ఆహారము, వైద్యం కొరత వంటి సమస్యలు తీవ్రమవుతున్నాయి. అందువల్ల ఏదైనా శాంతి ప్రణాళిక కేవలము ఇజ్రాయెల్ భద్రత లేదా హమాస్ నిరాయుధీకరణపైనే కాకుండా గాజా ప్రజలకు మానవతా సహాయము, పునర్నిర్మాణం, భద్రత, భవిష్యత్తు పాలన వంటి అంశాలను కూడా పరిష్కరించాలి. మొత్తంగా చూస్తే అమెరికా ప్రతిపాదనపై నెతన్యాహు సందిగ్ధ వైఖరి గాజా సమస్యకు పరిష్కారం ఎంత క్లిష్టంగా మారిందో, ఇజ్రాయెల్ భద్రత, హమాస్ నిరాయుధీకరణ, అమెరికా దౌత్య ఒత్తిడి, గాజా ప్రజల మానవతా అవసరాలు, ఇజ్రాయెల్ అంతర్గత రాజకీయాలు, ఈ 5 అంశాల మధ్య సమతుల్యత సాధించాల్సి ఉంది.